ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉంటుంది మన మీద, ఆయన ఎలాగా విష్ణు వల్లభుడు అయ్యాడు, వల్లభ అనే పేరటువంటి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుంటూ, భారతంలో పాండవులు సైంధవుణ్ణి పట్టుకునే ప్రయత్నం ఎందుకని, ద్రౌపదిని తీసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అని తెలుసుకుంటున్నాం. పాండవులు వెళ్ళి సైంధవుని పట్టుకునే ప్రయత్నం చేయగా తన రథం దిగి పొదలలో దాక్కున్నాడు. బావమరిది బతక కోరుతాడు అంటారు. అందుచేత ధర్మరాజు హెచ్చరిక చేశాడు. అతను చెల్లెలి భర్త, ఆమె పసుపు కుంకుమలు నిలబెట్టాలి కనుక సైంధవుణ్ణి చంపవద్దు అన్నాడు. భీమసేనునికి ఈ ధర్మపన్నాలు వింటే చాలా కోపం వచ్చేస్తుందండి. ఏదో చెప్పి అడ్డు పెడతామని వెళ్ళి పట్టుకుని చాలా హింసించి రథచక్రానికి కట్టి తీసుకువచ్చి ధర్మరాజు ముందర నిలబెట్టాడు. సైంధవుడు పాండవదాసుడని అంగీకరించాడు. ద్రౌపది పకపకా నవ్వి, దాసుడునని అంగీకరించిన వాడిని చంపడం ఎందుకు, వదిలిపెట్టమని చెప్పింది. ఆయన కడుపులో కక్ష పెట్టుకున్నాడు. ఎవరు? సైంధవుడు. ఒక్కొక్క సంఘటన మనిషిని మారుస్తూ ఉంటుందండి. ఒక్కొక్కటిని మనిషిని మంచి పదం వైపు తిరిగేటట్లుగా చేస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది, సైంధవుడు ఈ ద్రౌపది పకపకా నవ్వేసరికి కడుపులో కక్ష పెట్టుకున్నాడు. గంగా తీరానికి వెళ్ళి ఈశ్వరుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. కక్ష అక్కర్లేని కక్ష కదండి, అది చెడు వెంపుకు వెళ్ళేటటువంటి కక్ష, మంచికి వెంపుకు వెళ్ళేటటువంటి విషయం మార్చడం కాదు కదండి. కాబట్టి ఈ రకంగా కక్ష పెట్టుకుని తపస్సు చేస్తే పరమేశ్వరుడు అసలు ప్రత్యక్షం అవుతాడా? ఈయన తపస్సు చేసేసరికి శంకరుడు ప్రత్యక్షమైతే అతను కోరుకున్న కోరిక ఆశ్చర్యకరం అండి. అతను పాండవులను వారి సేనావాహినిని ఓడించగల సమర్థత కృప చేయమని అడిగాడు. ఈశ్వరుడు ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఇంత తపస్సు చేసి కోరిక కోరావు, అనుగ్రహించకుండా ఉండకూడదు, కానీ వారిని ఓడించడం నీ తరం కాదు. అర్జునుడు లేకపోతే మిగిలిన వారిని ఒక్కరోజు మాత్రం నిగ్రహించగలవు అన్న వరాన్నిచ్చాడు. ఆ వరంతో సైంధవుడు అడ్డగించగలిగాడు. ధర్మరాజు, భీమ, నకుల, సహదేవుల్ని లోపలికి వెళ్లకుండా చేశాడు. కర్ణాదులు అధర్మ యుద్ధం చేసి అభిమన్యుని రథాన్ని పడగొట్టారు. ఇది మనమంతా ఎందుకు చెప్పుకుంటున్నాము? ఎక్కడైనా సరే పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు, పద్మవ్యూహాన్ని అభిమన్యుడు లోపలికి వెళ్ళినప్పుడు ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులు కాపాడదామని వెనకాలే వెళుతుంటే వెళ్ళనివ్వలేదు. దానికి ఎందుకు వెళ్ళనివ్వలేదు అన్నదానికి కారణం ఇదనమాట. సైంధవుడు పరమేశ్వరుని తపస్సు చేసి ప్రార్థించి ఈ రకంగా వరం అడిగినందు మూలాంచి అర్జునుడు లేకపోతే వీళ్ళని ఒక్కరోజు నువ్వు ఆపగలవు అని వరం ఇచ్చాడు. కర్ణాదులు అధర్మ యుద్ధం చేసి అభిమన్యుని రథాన్ని పడగొట్టారు. అతను భూమి మీద నిలబడి దుశ్శాసనుని కుమారునితో యుద్ధం చేస్తూ ఇద్దరూ ఒకేసారి మరణించారు. ఈ విషయం వేరొక చోట యుద్ధం చేసి రాత్రి శిబిరానికి వచ్చే అర్జునుడికి తెలిసిపోయింది. ఇంతటి వీరుడు కుమారుని మరణ వార్త విని కుప్పకూలిపోయాడు. తండ్రి కదండి. అంత కోపంలోనూ అర్జునుడు ధర్మరాజు కాళ్ళు పట్టుకున్నా, కృష్ణుడిని ఆశ్రయించిన, నన్ను శరణు కోరితే ఏమో కానీ లేకపోతే రేపటి రోజు సూర్యాస్తమయంలోపు సైంధవుడిని తల తెంచలేకపోతే గాంధీవంతో సహా అగ్నిప్రవేశం చేసేస్తాను అన్నాడు. గాంధీవం అగ్నిహోత్రం నుండి వచ్చిందండి. అందుకని దాన్ని కూడా ఆ అగ్నిహోత్రంతో పాటు అగ్నిప్రవేశం చేసేస్తాను ఈ గాంధీవంతో సహా అని చెప్పాడు. అర్జునుడికి గాంధీవం అంటే అంత ప్రీతి ఉన్నా గాంధీవంతోనే వెళ్ళిపోయినా గాంధీవతోటే అగ్నిప్రవేశం చేసేస్తాను అన్నాడు. అంటే ఏంటి, అతను బతికున్నన్నాళ్ళు అంటే జీవించి ఉన్నన్నాళ్ళు గాంధీవంతోనే ఉండాలి, వెళ్ళిపోయేటప్పుడు గాంధీవంతోనే వెళ్ళిపోవాలి అనేటటువంటి దీనిలో ఉన్నాడు. సైంధవుణ్ణి అర్జునుడు పడగొట్టడం పెద్ద విశేషం కాదని మిగిలిన పాండవులు సంతోషించారు. కృష్ణ పరమాత్మ పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం శంఖాలను పూరించారు. అభిమన్యుడు చనిపోతే పాండవ శిబిరాలలో శంఖానాదాలు వినిపించాయేమిటి అనుకుంటూ ఉండగా గూఢాచారులు ఈ విషయాన్ని సైంధవుడికి చెప్పారు. దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు. సైంధవుడు పోతే అతనికేమి? అతను దుర్యోధనాదుల వద్దకు ఏడుస్తూ వెళ్ళి, నేనొక్కడినైనా పాండవులకు ద్రోహం చేసిన వాడిని, మిమ్మల్ని వదిలి అర్జునుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేయడం ఏమిటి, నేను ఈ దేశం విడిచి వెళ్ళిపోతానని వెళ్ళాడు. దుర్యోధనుడు, ఎందుకు అధైర్యపడతావు? ద్రోణుడున్నాడు, భీష్ముడున్నాడు, ఇంతకుముందు కురవీరుల్ని ఎంతగా పొగిడావు, నీవు బెంగపెట్టుకోకు, నీవు రక్షించబడతావు, ద్రోణాచార్యులు ఉన్నారు కదా, ఉండు అన్నాడు. అంగీకరించి ఉన్నాడు.
దుర్యోధనుడి పన్నాగం మరునాడు సూర్యాస్తమయం లోపల అర్జునుడికి సైంధవుడు దొరకకపోతే గాంధీవంతో సహా అర్జునుడు అగ్నిలో దూకేస్తే ఇంకా యుద్ధం తేలికగా గెలవచ్చు అని ఒక పిచ్చి ఆలోచన. నా ఛత్రఛాయలో నేను రక్షిస్తూ ఉండగా అర్జునుడు నిన్ను కబళించలేడు. రేపటి రోజున నేను సకట వ్యూహం రచిస్తాను. దాన్ని ఛేదించుకుంటూ నీ దగ్గరికి చేరుకోవాలంటే సూర్యోదయం నుండి మొదలుపెట్టిన సూర్యాస్తమయం లోపల చేరుకోలేడు. అక్కడ నిలబడేది సామాన్యమైన వీరులు కాదు. అందువలన అర్జునుడు నిన్ను చంపలేడు అని సాక్షాత్తుగా అర్జునుని గురువు సైంధవునికి మాట ఇచ్చాడు. అసలు అర్జునుడి సమర్థత ఏమిటని అడిగితే ఆయన, నేను అందరికీ పాఠం చెప్పాను, అందరూ పాఠం మాత్రమే విన్నారు, అర్జునుడు పరిశ్రమ చేసి నా అంతవాడు అయ్యాడు అన్నారు. ఎవరు? గురువుగారు. మరునాడు యుద్ధం ప్రారంభమవలసి ఉండగా అర్జునుడు హాయిగా నిద్రపోయాడు. కృష్ణుడికి నిద్ర పట్టలేదు. ఆయన వెళ్ళి, అర్జున, తొందరపడి ప్రతిజ్ఞ చేశావు, చేసే ముందు నన్నెందుకు అడగలేదు అన్నాడు. అర్జునుడు ఎందుకు అడగాలి అంటే, కృష్ణుడు అదేమిటి, కురు సైన్యంలో ఉన్నవారు సామాన్యమైన వీరులు అనుకున్నారా? మహానుభావులందరూనూ ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్ముడు, కృతవర్మ, దుర్యోధనుడు ఇంతమంది వీరులు వ్యూహం పన్ని అతన్ని దాస్తే అన్ని ఆక్షోహిణుల సైన్యంలో సైంధవుడు ఎక్కడున్నాడో ఎలా కనపడతాడు? నీ గురువు ఎక్కడ పెడతాడో ఎలా కనుక్కుంటావు అని అంటే, ఇప్పుడు అర్జునుడు ఏమంటాడండి? అర్జునుడు, నువ్వు ఉన్నావు కదా బావా, నాకు గాంధీ ఉంది, రేపు శత్రువులను దునుమాడుతాను అని అనేస్తాడు కదండి. అదే అన్నాడు అర్జునుడు. అనేసి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు. కృష్ణ పరమాత్మకు నిద్ర పట్టక, నాకు అత్యంత ప్రియుడు నా కళ్ళ ముందు నన్ను నమ్ముకుని ఉండి శరీరం వదిలిపెట్టవలసి వస్తే నేను ఉండి ప్రయోజనం ఏమిటి? పరమేశ్వరుడు ఎప్పుడూ తనను నమ్ముకున్న భక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదండి. అది నమ్మకం అర్జునుడికి. మనం ప్రతి చిన్న విషయానికి ఎగ్గొట్టేది ఏంటో తెలుసా అండి? పూజ. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, విష్ణు సహస్రనామం చెయ్యాలి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనేసేసి మానేస్తూ ఉంటాం. అన్నిటికీ మనకి తేరగా దొరికేది మానేయడానికి పూజ ఒక్కటే, భగవంతుడి నామం ఒక్కటే, దేవాలయానికి వెళ్ళడం ఒకటే. ఏదైనా సర్దుబాటు చేస్తాను, పూజ సర్దుబాటు చేయడం కుదరదని అనుకుని ధృతిలో నిలబడగలగాలి. లోకంలో మహాపాపకర్మ పరమభక్తుడైన వాడి పూజ పాడు చేయడం తెలుసండి. భక్తుడైన వాడి ఇంటికి వెళ్ళి వాడు పూజ చేసేసుకుంటున్నాడు, భగవంతుడు వాడికి అన్ని రకాలుగా వరాలు ఇచ్చేస్తున్నాడు, వాడు పూజ చేసుకోకుండా చెయ్యాలి అని చెప్పి సరిగ్గా ఆ పూజా సమయానికి వెళ్ళి వాళ్ళని మాటలతో గడిపేయడం, లేకపోతే సాయంత్రం గుడికి వెడదామంటే ఆ సమయానికి వెళ్ళి కూర్చోవడం లాంటివి చేశారనుకోండి, అది ఎంతటి పాపకర్మని అటువంటి వాళ్ళకి ఇస్తుందో తెలుసా అండి. కాబట్టి భక్తుడైన వాడి పూజ పాడు చేయడం మహాపాపం. భగవద్భక్తికి కలిగిన వారి ఇంటికి పూజ సమయంలో వెళ్ళి వారి ఏకాగ్రతని ఎప్పుడూ భగ్నం చేయకూడదు. వాళ్ళు చాలా బాధపడతారు మనసులో, కానీ వచ్చినవాడు కూడా పరమేశ్వరుడితో సమానమని మాట్లాడుతూ ఉంటారు. చిత్తశుద్ధితో ఈశ్వరుని పట్టుకున్న వారి కోసం ఈశ్వరుడు వెంపర్లాడతాడండి. అందుకనే పూజ చేసేటప్పుడు మనం ముందు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకుని చేశామనుకోండి, ఆయన ఈ భక్తుణ్ణి ఎలా రక్షించాలి అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అర్జునుడు ఎంత సుఖంగా నిద్రపోయాడు. నాకు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఏమీ పర్వాలేదు, నాకు గాంధీ ఉంది కాబట్టి నువ్వు చూసుకుంటావు కదా బావా అనేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. అలాగే మనం భగవంతుణ్ణి పూజ చేసుకుని విశ్వాసం ఉంచుకుని ఆయన మీద, నువ్వు ఉన్నావు ఈశ్వరా, నాకేం పర్వాలేదు అనుకుంటే హాయిగా గుండెల మీద చెయ్యేసుకుని చక్కగా నిద్రపోవచ్చు. ఇప్పుడు అర్జునుడు నిద్రపోతుంటే స్వప్నంలోకి కృష్ణుడు వెళ్ళి కూర్చున్నాడు. అంత నిద్రలో కూడా స్వప్నంలోకి వెళ్ళగానే అర్జునుడు కూర్చోమన్నాడు. అర్జున, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. లేచి కూర్చుని మహాదేవుని పరమశివుని మనసులో కొలుచుకో. ఈ ఆపద నుండి గట్టించగలవాడు ఆయన ఒక్కడే. అందుచే ఆచమనం చేసి అంతర్ముఖుడు కమ్మని చెప్పాడు. వెంటనే కృష్ణార్జునులు దర్భాసైనం మీద అంతర్ముఖులైతే స్వప్నంలో కృష్ణుడు అర్జునుని చేయి పట్టుకుని పర్వతాలు కొండలు దాటించి కైలాస పర్వతానికి తీసుకుని వెళ్ళాడు. శంకరుడు పార్వతీదేవితో కొలువు తీరి ఉన్నాడు. నారాయణులైన కృష్ణార్జునులు సాగిలపడి నమస్కరించారు. శివుడు ఏం కోరి వచ్చారని అడిగితే కృష్ణుడు అన్నాడు, మహానుభావ, ఇతనికి సమంత్రకంగా పాశుపతాస్త్రాన్ని సంధించి ప్రయోగించి ఉపసంహరించడం కృప చెయ్యి అని అడిగాడు. శివుడు పక్కన పద్మవనంలోకి వెళ్ళి తెచ్చుకోమని అన్నాడు. అక్కడికి వెడితే అందులో పెద్ద పాముల వలె కనబడ్డాయి. ఇద్దరూ ఒడ్డును కూర్చుని పరమేశ్వరుని ఉపాసన చేస్తే ధనస్సు కనబడింది. ఇవి తీసుకుని వస్తే నీలలోహిత రుద్రుడు పక్కన బ్రహ్మచారి రూపంలో ఉన్నాడు. ఆయన తీసుకుని బాణాన్ని తీసుకుని
వింటునారికి తొడిగి ఇచ్చేశాడు. ఆయన బాణాన్ని తీసుకుని వింటునారికి తొడిగి ఇచ్చేశాడు. ఎవరు? పరమేశ్వరుడు. పాశుపతాస్త్రం ప్రయోగం ఉపసంహారం అర్థమైందా అర్జున అని అడిగాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు కదండి. విశ్వామిత్రుడికి ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా ఉపదేశించాడు ఆయన. ఇద్దరూ రాత్రికి రాత్రి వచ్చేశారు, కృష్ణుడు అర్జునుడు కూడా. మరునాడు అర్జునుడు సోదరులకి కృష్ణుడు కైలాసం తీసుకువెళ్ళాడు, శంకరుడు నాకు పాశుపతాస్త్రం ఇచ్చాడని చెప్పాడు. ఆ రోజు ఉదయం యుద్ధం సూర్యోదయానికి ప్రారంభమైంది. సూర్యాస్తమయానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ద్రోణాచార్యులు పన్నిన సకట వ్యూహంలో ప్రవేశించి సైంధవుని వద్దకు అర్జునుడు వెళ్ళలేదు. అందరూ ఎంతో ఉత్కంఠతతో ఉన్నారు. సూర్యాస్తమైపోతే ఇంకా యుద్ధం అయిపోయినట్లే. ప్రతిజ్ఞాపాలనకు అర్జునుడు గాంధీవంతో అగ్నిలోకి దూకి వెళ్ళిపోతాడు. అర్జునుని రక్షభారం కృష్ణ భగవాను మీద ఉన్నది. ఆయన ఒక్క క్షణం మనసులో సంకల్పం చేసి అకస్మాత్తుగా చీకట్లు సృష్టించాడు. అర్జునితో ఇప్పుడు సూర్యాస్తమైందని కౌరవులు అనుకుంటారు. సైంధవునికి అందరికన్నా ఉత్సాహం ఉంటుంది. బతికిపోయానని పైకి లేచి పడమటి దిక్కు చూస్తాడు. అలా పడమటి వైపు చూస్తుండగా నీవు వాడిని ఎక్కడున్నాడో చూసి బాణప్రయోగం చెయ్యి. నేను సూర్యుడిని పైకి రమ్మని ప్రార్థిస్తాను. కొద్ది నిమిషాలలో సూర్యుడు వస్తాడు. సైంధవుడు దొరికిపోతాడు. నీ ప్రతిజ్ఞ తప్పదు అన్నాడు. కురువీరులు ఎంతో ఉత్సాహం చూపించారు. ఆ సంతోషం చూసి అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తాడని సైంధవుడు రథం పైకెక్కి చూస్తున్నాడు. అదిగో సైంధవుడు, తల నరికేయి అన్నాడు. వెంటనే బాణప్రయోగం చేసి ఒక పక్షి తల నరికేసినట్లుగా నరికేశాడు అర్జునుడు సైంధవుడి తలని. కృష్ణ పరమాత్మ సంకల్పంతో కొద్ది నిమిషాలు మబ్బులు కమ్మాయన్నట్లుగా సూర్యుడు ప్రకాశంతో కనిపించాడు. సూర్యాస్తమయం అవలేదు, సైంధవుడు చచ్చిపోయాడు. కృష్ణుడు, అర్జున, ఇప్పటి వరకు జరిగిన యుద్ధం ఒక ఎత్తు. అందరూ నీ మీదకు కక్షతో వస్తారు. ఆకాశంలోని సైంధవుని తల కింద పడకుండా బంతి ఆట ఆడినట్లుగా ఆడుతూ వీరితో యుద్ధం చెయ్యి అన్నాడు. ఒక పక్క బాణప్రయోగం చేస్తూ కురువీరులతో యుద్ధం చేస్తూ సైంధవుని తల కింద పడకుండా గాంధీవానికి ఏకకాలంలో అనేక బాణాలు సంధించి యుద్ధం చేస్తున్నాడు. అసలు ఈ యుద్ధాన్ని తలుచుకుంటేనే కాదండి, నిజంగా మనం ఆ స్వామి యొక్క కృపతోటి, పరమేశ్వరుడి యొక్క కృపతోటి అర్జునుడు చేసిన యుద్ధాన్ని మనం గనక ఇప్పుడు పాత సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూసారా, అలా గనక చూసినప్పుడు నిజంగా అనిపిస్తుంది, అబ్బా ఆ రోజుల్లో అంతలాగా యుద్ధాలు అవి చేసి మనకి ఇంతటి కృపను ప్రసరించారు వీళ్ళందరూ అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా ఇది తలుచుకుంటూనే చూడండి, అంతలా బాణప్రయోగం చేయగలిగిన వాడు అర్జునుడు. ఎంత గొప్ప వీరుడండి. ఎందుకు సైంధవుని తల కింద పడకూడదు అని అడిగాడో తెలుసా అండి? సైంధవుడి తల కింద పడకూడదు, అలాగే బంతిలా కొట్టు అన్నాడు కదా. ఆయన అందుకే నిన్న రాత్రి కైలాసం తీసుకువెళ్ళాను. నిన్ను రక్షించుకోవడానికి ఇంతకన్నా ఉపాయం లేదు. పరమశివుడు అస్త్రమిచ్చి ఉండకపోతే నువ్వు ఉండవు. సూర్యాస్తమయం ఆపగలను, కానీ ఈ ఉపకారం నీకు శివుడే చేయాలి. పాశుపత అస్త్రాన్ని స్మరించు. పాశుపతాస్త్రం ఒక్కదానికే మార్గం తెలుసు. సమంతక వనంలో కూర్చుని అతని తండ్రి జపం చేసుకుంటున్నాడు. నువ్వు కొట్టిన బాణాలకు కింద పడితే నీ తల ముక్కలైపోతుంది. సైంధవునికి వాళ్ళ తండ్రి వరమిచ్చాడు. దాన్ని అభిమంత్రించి విడిచిపెడితే సైంధవుని తల వెళ్ళి ఆయన తండ్రి ఒళ్ళో పడేటట్లు చేస్తుందన్నాడు. అది కారణం. ఇప్పుడు అర్థమైంది కదండి, సైంధవుని తల కింద పడకూడదని ఎందుకు అనుకున్నారంటే, ఆ తండ్రి ఒక వరం ఇచ్చాడు ఆ సైంధవుడికి. ఎవరైనా నిన్ను చంపేసి నీ తల తెగ్గకొడితే ఆ తల కనుక కింద పడేస్తే, ఎవరైతే నీ తలను కొట్టి కింద పడేశారో లేదా నీ తలని పట్టుకుని కింద పడేశారో వాళ్ళ తల 1000 ముక్కలైపోతుంది అని చెప్పి ఇచ్చాడు ఒక వరాన్ని. కాబట్టి ఇప్పుడు అర్జునుడు కింద పడేస్తే అర్జునుడి తల 1000 ముక్కలైపోతుంది. అలా కాకుండా సైంధవుడి తండ్రి ఒళ్ళో కనుక ఈ తలను పడేస్తే అప్పుడు అతను గబుక్కున ఒళ్ళోంచి లేస్తే ఒళ్ళోంచి ఆ తల కింద పడిపోతుంది. కాబట్టి ఆ రకంగా చేయమని పరమేశ్వరుడు చెప్తే దాన్ని అభిమంత్రించి విడిచిపెడితే సైంధవుని తల వెళ్ళి ఆయన తండ్రి ఒళ్ళో పడేటట్లు చేస్తుంది అన్నాడు. కాబట్టి అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే పర్వతాలన్నీ దాటించి వృద్ధక్షత్రుని ఒళ్ళో పడేటట్లుగా చేసింది. అప్పటి వరకు సైంధవుని శరీరం అలాగే ఉంది. జపం చేసుకుంటున్నప్పుడు ఒళ్ళో పడింది అని చూస్తే తల బాణాలతో కొట్టి ఉన్న కారణాన ఏదో తల అని కింద పడేశాడు. ఎవరు సైంధవుని తల కింద పడేస్తే వారి తల 100 వక్కలు అవ్వాలన్న అతని మాట మేరకు సైంధవుని తండ్రి తల 100 వక్కలైంది. అప్పుడు సైంధవుని శరీరం రథం నుండి కింద పడిపోయింది.
ఆనాడు కృష్ణుని కోరిక తీర్చి అర్జునుని రక్షించడానికి సైంధవుని వృత్తాంతంలో వరమిచ్చినప్పుడు ఒక్కరోజు మాత్రమే నిగ్రహించగలవు అని ఆపి పాండవులను అనుగ్రహించింది పరమేశ్వరుడు. కృష్ణుడు చెప్పకపోయినా పాశుపతాస్త్రాన్ని ఇవ్వకపోతే అర్జునుడికి తెలియదు. పరమేశ్వరుని అనుగ్రహం లేకపోతే ఇవాళ ఇలా బతికి ఉండేవాళ్ళం కాదు. ఎంత అనుగ్రహించాడు పరమేశ్వరుడు అనుకుని కృష్ణార్జునులను ఆయనకు నమస్కారం చేశాడు. కాబట్టి పరమేశ్వరుడు భక్తవత్సలుడు అనడానికి కూడా ఈ నామంలో మనం ఈ తెలుసుకున్న భారతంలోని వృత్తాంతంలోను కూడా మనకి అది కూడా కనిపిస్తుంది. భక్తవత్సలుడు, విష్ణు వల్లభుడు. విష్ణు వల్లభుడు అంటే విష్ణువు అంటే కృష్ణమూర్తి, కృష్ణుడే కదండి. కాబట్టి శ్రీ మహావిష్ణువు కృష్ణుని రూపంలో శివుని ఉపాసన చేసి అర్జున్ని రక్షించుకోగలిగాడు. శివకేశవులిద్దరూ ఒకరికొకరు ఉపకారమే చేసుకుంటారు. మహాభారతంలోనే ఇంకో ఉదాహరణ కూడా ఉందండి. అంటే మనం ఈ చెప్పుకునేదేమో శివాష్టోత్రం అండి, మీరు భారతం అంటారు, రామాయణం అంటారు, అన్నీ చెప్పేసి చాలాసేపు చేసేస్తున్నారని అనుకుంటారేమో. ఎందుకంటే మనం ఉదాహరణలు చెప్పుకునేటప్పుడు కాస్త మంచి ఉదాహరణలు, తర్వాత తెలియని విషయాలు చెప్పుకుంటూ కనుక ఈ నామాలను చెప్పుకుంటే మనకి ఇంకొన్ని విషయాలు శివాష్టోత్తరం అంతర్గతంగా ఇంకొన్ని విషయాలు కూడా తెలుస్తాయనే ఉద్దేశంతో కొంచెం వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మహాభారతంలోనే ఇంకో ఉదాహరణ ఉందండి. కర్ణపర్వంలో కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. శల్యుడు సారథ్యం చేస్తున్నాడు. ఆకాశమంతా దేవతలతో నిండిపోయింది. ఆ యుద్ధం చూడడానికి బ్రహ్మ, దేవేంద్రుడు, పరమశివుడు అందరూ వచ్చారు. ఇంద్రుడు బ్రహ్మతో, మీ నోటితో ఒక్క మాట, నరనారాయణులు కదా కృష్ణార్జునులు గెలుస్తారు అని అనండి. అంటే నరనారాయణులు కృష్ణార్జునులుగా యుద్ధం చేస్తున్నారు కదా, తొందరపడి అనటం ఎందుకు, చూద్దాము అంటే శంకరుడు గెలిచి తీరుతాడు. నేను ఆశీర్వచనం చేస్తున్నాను, అర్జునుడు కర్ణుణ్ణి పడగొడతాడు అని అన్నాడు. యుద్ధం అంతా అయిపోయాక అర్జునుడితో, బావా నీవు గాంధీవంతో అస్త్రశస్త్రాలన్నీ తీసుకుని కిందకు దిగు, ముందు దిగు, ఆ తర్వాత నేను దిగుతాను అంటే ఏమీ అనకుండా తాను దిగాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ధ్వజం వంక చూశారు. నేను దిగిపోతున్నానని అనగానే ధ్వజం మీద ఉన్న హనుమ భూతగణాలతో వెళ్ళిపోగానే కృష్ణుడు భూమి మీదకి దిగగానే రథం భగ్గున కాలిపోయిందండి. ఆశ్చర్యపోయి అర్జునుడు, నేను ఏవీ విడిచిపెట్టి ఉండలేనో అవన్నీ తీసుకుని దిగాక రథం ఎలా కాలిపోయింది అని అడిగాడు. అర్జున, మీరు అరణ్యవాసం చేసేటప్పుడు నేను వస్తే మీ అన్న నాకు పంచల చాపు పెడుతూ, పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలవడం, మళ్ళీ సింహాసనం పొందడం పాండవ మధ్యముడైన అర్జును చేతిలో ఉంది. నా తమ్ముడు అర్జునుని కంటికి రెప్పలా కాపాడవా అని అడిగాడు. పంచల చాపు పుచ్చుకున్న కారణం చేత ద్రోణకర్ణుల బాణాలకు రథం ఎప్పుడో కాలిపోయినా కాలకుండా కాపాడి ఇప్పుడు కాలిపోయేటట్లు చేశాను. ఈశ్వరుడు మాటిచ్చినందుకు రెప్పలా కాచుకొని చూసుకున్నాడండి. ఈశ్వరుడికి ఇచ్చింది లెక్క కట్టుకోకూడదు మనం. జన్మజనములకు జీవుణ్ణి తరింపజేయడానికి చేసిన ఒక చిన్న పూజ, ఒక తులసి దళం చాలు. పూజ కన్నా ఇంకో ముఖ్య విషయం ఉండదండి. ఉండేటట్లుగా ఎవరు చేయకూడదు కూడా. అదే రక్ష. ఈశ్వర పూజ మాత్రమే మనల్ని, మన కుటుంబాన్ని, అందరినీ రక్షిస్తుంది. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు మనసంతా పరమేశ్వరుడి మీద పెట్టి, విశ్వాసం, నమ్మకం అంతా ఆయన పరమేశ్వరుడి మీద పెట్టి, మనకి ఏ మూర్తి రూపంలో చేసుకోవాలంటే ఆ మూర్తి రూపంలో చక్కగా కనుక చేసుకున్నాము అంటే ఆ పరమేశ్వరుడు మన అన్ని కాలాలా రక్షిస్తూ ఉంటాడు. అది మాత్రం నిజమండి. చాలామందికి ఈ ఇటువంటి సంఘటనలు జరిగాయో లేదో తెలియదు కానీ నా మటుకు చెప్పాలంటే ఆ బాబాగారిని నమ్ముకున్నందుకు ఎన్నో రకాల ఉదాహరణలు, ఎన్నో రకాల రక్షణలు జరిగాయి. కాబట్టి అవి అన్నీ చెప్పుకోవడానికి ఒకటే అయితే, పోనీ ఇది ఒకటి జరిగిందండి నాకు, బాబాగారు ఈ రకంగా దయతలిచాడు అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ ఆయన కాపాడుతూ వస్తుంటే ఎన్నని చెప్పగలం చెప్పండి. అందుకని మనస్ఫూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచి, నీదే భారం, నువ్వు చూసుకో అని హాయిగా మనం కళ్ళు మూసుకుని పడుకున్నామంటే ఆయన మనల్ని రక్షించే బాధ్యతని తీసుకుని మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ అష్టోత్తర నామాలలో ఇంకొన్ని నామాల గురించి, వాటి అర్థాల గురించి రేపటి పారాయణంలో చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. శంభో శంకర.